వెల్కమ్ టు మై ఛానల్ బాడీ బట్ల. నేనైతే సూపర్ గా ఉన్నాను, మీరు అందరూ సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి కంటెంట్ తో. ఏంటి అనుకుంటున్నారా, చాలా మంది నన్ను అడుగుతున్నారు, మేడం మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి కొంచెం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలి, ఏంటి, ఎవరు వాడచ్చు, దేనికి వాడచ్చు, ఏ వయసు వాళ్ళు వాడచ్చు, ఇలా కొంచెం మా ప్రోడక్ట్ గురించి కూడా చెప్పండి మేడం, మీరు బాగా చెప్తారు సబ్జెక్ట్ అని అడుగుతున్నారు అనమాట. మీరు అడిగితే నేను కాదంటానా చెప్పండి, ఖచ్చితంగా. అందుకని నిన్న వచ్చేసి నేను స్కిన్ బూస్ట్ గురించి చెప్పాను వివరంగా. ఇవాళ వచ్చేసి సింప్లీ ప్రోబయోటిక్. ఇలా డైలీ ఒక్కొక్క టాపిక్, అంటే మధ్యలో ఏదైనా రిలేటెడ్ టాపిక్స్ ఏదైనా డౌట్స్ ఉంటే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను క్రిటికల్గా, అంటే ఇందులో ఉండే ఇంగ్లీష్ అంతా చదివి మీకు అర్థం కాని భాషలో ఎక్స్ప్లెయిన్ చేయకుండా మనం సామాన్యంగా మాట్లాడుకునే న్యాచురల్ భాష, అంటే మీకు అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు నన్ను మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ప్రతి సామాన్య కస్టమర్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా తపన అనమాట. ఎందుకంటే అందరికీ అర్థం కావాలి. ఏదో నేను మీకు అర్థం కాని పదాలు చెప్పి అలా ఇబ్బంది పెట్టకూడదు, అందరికీ అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను అనమాట నా వీడియో. అందుకని నా భాష ఇలా ఉంది అని చెప్పేసి మీరు బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే నన్ను తప్పుగా అనుకోవద్దు. నాకు కొంచెం తెలుసు, కానీ నేను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలనేది నా తపన అనమాట. ఓకేనా, వీడియో స్టార్ట్ చేస్తాను. మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరో తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలంటే కాల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీరే అమౌంట్ కట్టుకోవచ్చు. మీ ప్రొడక్ట్స్ ఇంటికి వచ్చాక ప్రొడక్ట్స్ ఎలా వాడాలి ఏంటి అనేది వీడియో కాల్ చేసి నేను చెప్తాను. నార్మల్ కాల్స్ చేసి చెప్తాను. డైట్ ప్లాన్స్ ఇస్తాను. మీరు మధ్యాహ్నం ఏం తినాలి, ఎలా తినాలి, మంచినీళ్ళు ఎన్ని తాగాలి, ఎన్ని లీటర్లకి ఎంత వాటర్ తాగాలి, ఇలా అన్నీ ఇస్తూ ఫ్రీగా జూమ్ క్లాసెస్, అంటే డైలీ మార్నింగ్ 6 to 7 వర్కౌట్స్, 8 to 9 న్యూట్రిషన్ క్లాసు ఉండేది ఇదివరకు. ఇప్పుడైతే అది ఈవినింగ్కి కన్వర్ట్ అయింది, 7 to 8 వస్తుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ అందరికీ కుదరట్లేదు కాబట్టి ఇలా అన్ని క్లాసెస్, ఒక 3 క్లాసెస్, మార్నింగ్ వర్కౌట్స్, ఈవినింగ్ డైట్ ప్లాన్ క్లాస్, ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తూ నేను కస్టమర్కి ఇలా సర్వీస్ చేస్తున్నానండి. ఇంత మంచి సర్వీస్ మీకు ఎక్కడైనా దొరికితే అక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ దొరకకపోతే నా దాకా రావచ్చు అనమాట. ఎందుకంటే ఇంత మంచి సర్వీస్ నా సిస్టంలో తప్ప ఎక్కడ పాసిబుల్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే జూమ్ క్లాస్కి డబ్బులు తీసుకుంటున్నారు, ఐడీలకి డబ్బులు తీసుకుంటున్నారు, ప్రొడక్ట్ ఎంఆర్పీకి అమ్ముతున్నారు, ఇలా చాలా బయట ఇబ్బందులు ఉన్నాయి. కస్టమర్లు చాలా ఫేస్ చేస్తున్నారు, నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, నా హెల్ప్ అడుగుతున్నారు. నేను ఖచ్చితంగా మీ హెల్ప్ చేయడానికే ఉన్నాను అనమాట. ఓకేనా, చాలామంది అక్క నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని అంటారు. మీరు కూడా నేను ఎంతవరకు చేస్తున్నానని చూడాలి అనుకుంటే రండి. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవాలి, ఎవడు వచ్చి నా గురించి నా గొప్పలు చెప్పరు. ఈ రోజుల్లో అయితే అసలు చెప్పడు. పక్కనోడిలో లోపాలే చూడాలనుకుంటారు తప్ప పక్కనోడి గొప్ప ఎవ్వరు చెప్పాలని అనుకోరు అనమాట. ఒకళ్ళు ఎదుగుతుంటే పట్టుకొని లాగే రకాలే తప్ప ఒకళ్ళు ఎదుగుతుంటే నవ్వి సంతోషించే వాళ్ళు ఈ ప్రపంచంలో అయితే లేరండి. మన తల్లిదండ్రులు, ఇంకెవరన్నా మహాత్ములు ఉంటే ఉన్నారేమో. ఇంక ఇలాంటి టాపిక్ చెప్తూ ఉంటే నేను బోలెడు చెప్తాలే, కానీ అసలు ఇవాళ వచ్చింది దేనికి, వచ్చిన పని చూసుకోకుండా మనకి ఎన్ని అవసరమో చెప్పండి. మనకేమో ఒక సబ్జెక్ట్లోకి వెళ్తే దాంట్లో డెప్త్కి వెళ్ళడం అలవాటు అయిపోయింది. లేకుండా మనం సింప్లీ ప్రోబయోటిక్ గురించి చెప్దామండి. ఇది వచ్చేసి మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియాని ఇస్తుంది అనమాట. మామూలుగా పాలు పెరుగు తింటే మాకు గుడ్ బ్యాక్టీరియా వచ్చిందిగా, దీంతోనే వాడాలా, ఇన్ని డబ్బులు పెట్టుకొని వాడాలా అని మీరు అడగొచ్చు. కానీ ఇప్పుడుండే పాలు పెరుగులో మీకు కావాల్సినంత గుడ్ బ్యాక్టీరియా రావట్లేదు. అసలు ఇది దొరకటం అనేది అసాధ్యంలాగా ఉంది. ఎందుకంటే మనం గేదె పాలు తీసి కట్ల పొయ్యి మీద కాగబెట్టిన రోజులు, అంటే గేదెలకు ఏం ఇంజెక్షన్స్ చేయకుండా ఏం లేకుండా మంచిగా అయ్యి పచ్చని పొలాలు మేసొచ్చి ఆ పొలాల్లో నుంచి వచ్చిన గేదెల్ని చక్కగా పాలు పితికి మంచిగా అవి న్యాచురల్గా ఇచ్చినవి. ఇప్పుడైతే షేప్ ఇంజక్షన్లని అవి ఇవన్నీ అన్ని చేస్తున్నారు. గేదెలకి పాలు ఇవ్వడానికి, ఎక్కువ పాలు ఇవ్వడానికి ఇంజక్షన్స్ కూడా చేస్తున్నారు అనమాట. అలా ఇంజక్షన్ చేసిన పాలు కాదు, నేచురల్గా వచ్చిన పాలని ఒక కట్ల పొయ్యి మీద కాచుకొని అవి తోడేసుకున్నాక వచ్చి, అంటే ఫర్మెంట్ అవుతుంది తెల్లారేసరికి, అది పెరుగులాగా. అంటే నైట్ తోడేస్తారు, వాళ్ళు ఎప్పుడు తింటారు, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ తింటున్నారు. అప్పుడు అది ఫర్మెంట్ అయ్యి అందులో గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి ఆ గుడ్ బ్యాక్టీరియా మనకి వెళ్ళడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి అని చెప్పి కంపల్సరీ పెరుగు తినాలి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఉంది అంటే చెయ్యండి, తప్పు లేదు. ఇప్పుడైతే లేదనేది నా అభిప్రాయం అనమాట, అస్సలు లేదనేది నా అభిప్రాయం. కాబట్టి ఫ్రిడ్జ్లో మామూలుగా ప్యాకెట్ పాలల్లోనే ఏముండదు, ఆ ప్యాకెట్ పాలు తెచ్చి కాచి మళ్ళీ ఆ పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు వేసుకొని తింటున్నాం. అందులో ఎంతవరకు గుడ్ బ్యాక్టీరియా వచ్చింది అనేది మీరే ఆలోచించుకోండి. నాకైతే రాదని నా అభిప్రాయం. అందుకని నేను దీన్ని సపోర్ట్ చేసుకొని మనకి ఏదైనా లేకపోతే ఇంకొకరి హెల్ప్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనకి అక్కడ దొరకట్లేదు కాబట్టి ఇది తీసుకోవడం అంత ఇంపార్టెంట్. మన ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి, మనకి మంచి గుడ్ బ్యాక్టీరియా రావాలి అంటే సింప్లీ ప్రోబయోటిక్ ద బెస్ట్ అనమాట. అంటే మన బాడీలో ఎలా ఉంటుందంటే ఒక 2 సిస్టమ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అంతా ఒక దొంగల సిస్టమ్ లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. మరి బ్యాడ్ బ్యాక్టీరియా ఒక దొంగల సిస్టమ్ లాగా తిరుగుతూ ఉంటుంది మన బాడీలో. అప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి ఒక గుడ్ బ్యాక్టీరియాని పంపిస్తే ఇది పోలీసులాగా అనమాట బాడీలోకి వెళ్ళిపోయాక పోలీసులాగా అదేం చేసిద్ది, ఆ బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసి మన బ్యాడ్
బ్యాక్టీరియాని రిమూవ్ చేసి గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసింది. గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బ్యాడ్ బ్యాక్టీరియా మన బాడీలో ఎక్కువ ఉంటే నోట్లో నుంచి స్మెల్ రావడము, బాత్రూమ్ మోషన్ సరిగ్గా అవ్వకపోవడము, ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్, అన్ఈజీగా అనిపించడం, క్రాంకీగా అనిపించడం, అరవాలనిపించడం, ఇంకా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి అనమాట. ఇమ్యూనిటీ లేక దానివల్ల వచ్చే సమస్యలు రావటము, ఇలాంటి చాలా 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 ఇబ్బందులు ఉంటాయి. ఇది వాడటం వల్ల మనకి రావాల్సిన చాలా 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 మంచి గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. ఇది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అంటే ఉదయాన్నే లేవగానే మీరు ఎఫ్రెష్ తాగుతారు కదా, హాట్ టు హాట్ ఎఫ్రెష్, అందులో 1 ప్యాకెట్ వేసేసుకోవచ్చు అనమాట. 1 ప్యాకెట్ వేసుకున్నారంటే మీకు ఆ రోజుకి రావాల్సిన గుడ్ బ్యాక్టీరియా అంతా వచ్చింది. దీంట్లో ఏమి షుగర్స్ కలవు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. మీరు 2 ఇయర్స్ బేబీ కానించి ఈ ప్యాకెట్స్ని ఇవ్వచ్చు. ఇలా 30 ప్యాకెట్స్ వస్తాయి, 30 ప్యాకెట్స్ వస్తాయి అనమాట. డైలీ 1 ప్యాకెట్ మీ పిల్లలు కానీ మీరు కానీ తీసుకోవచ్చు. ఏం లేదు, ఇలా చించేసి డైరెక్ట్గా ఇలా చించేసి నోట్లో కూడా పోసుకోవచ్చు. లేదు ఇట్లా చించేసి గ్లాస్లో, ఏదైనా మన ఫ్రెష్ గ్లాస్లో, వాటర్లో, ఎందులో అయినా కలుపుకొని తీసుకోవచ్చు అనమాట. మనకి చాలా చాలా అవసరం అండి. మనకి గుడ్ బ్యాక్టీరియా రావాలి అన్నా సరే, మనకి సేమ్ టైం ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వాలి అన్నా సరే, మన పిల్లలు కొంచెం జలుబు చేస్తుంది, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు, ఎక్కువ జ్వరాలు వస్తున్నాయి, ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళకి కూడా పిల్లలకు కూడా ఇవ్వండి. చాలా చాలా యూజ్ అవుతుంది. 2 ఇయర్స్ బేబీ అంటే 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మీరు ఒక్కొక్క ప్యాకెట్ వాళ్ళ నోట్లో డైరెక్ట్గా ఇలా చించేసి నోట్లో పోయొచ్చు. లేదు అనుకుంటే ఏదైనా నీళ్ళలో కలిపి, ఏదైనా వాళ్ళు తాగే పాలల్లో కలిపి, దేంట్లో ఒక దాంట్లో కలిపేసి కూడా ఇవ్వచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఇది దేంట్లో అయినా కలిపి ఇవ్వచ్చు, మీరు ఇబ్బంది ఏమీ లేదు పిల్లలకైతే. మీరైతే డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఫ్రెష్లో కూడా తీసుకోవచ్చు. ఇలా డైలీ 1 ప్యాకెట్ తీసుకోవటం వల్ల మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. అన్ని ప్యాకెట్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట, సేమ్. మీకు చాలా 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 హెల్ప్ అయింది. నేను ఎందుకు ఇంత నార్మల్ భాషలో చెప్తున్నాను మీకు అంటే అర్థం అవ్వాలి. పాయింట్ అనేది ఏదో చెప్పాను, దీని వెనక అది ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇదంతా ఇంత అని చెప్పేసాను, వదిలేసాను అనేది పాయింట్ కాదు. మీకు అర్థం అవ్వాలి అసలు ఇది ఎందుకు వాడాలి, దీన్ని వాడితే బెనిఫిట్స్ ఏంటి అని మీకు తెలియాలి. అందుకని నేను ఇంత వివరంగా చెప్తున్నా. మీ బాడీకి గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మంచిగా ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు మన దాకా రాకూడదు అనుకునేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మీరు ఇది వాడాలి. తెలిసిన అర్థమైంది నేను చెప్పే పాయింట్. ఎందుకు ఇంత స్లోగా ఇంత నిదానంగా చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు, మేడం మీరు స్పీడ్గా చెప్పేస్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు మీరు చెప్పేది అంటున్నారు. అందుకని కొంచెం పాయింట్స్ వచ్చినప్పుడు మీరు స్లోగా నాకేమో స్లోగా చెప్పడం అలవాట్లేదు, స్పీడ్గా మాట్లాడటమే అలవాటు. కొంచెం స్లోగా మాట్లాడటం అనేది అలవాట్లేదు. కాబట్టి వాయిస్ అటు ఇటు అవుతుంది. మరి కస్టమర్ల పాయింట్ కూడా వినాలి కదండి, నేను చెప్పాలి కదా, వాళ్ళకి నచ్చినట్టు కూడా నేను చేయాలి కదా, అందుకని అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మీరు పిల్లలు వాడచ్చు, పెద్దవాళ్ళు 2 ఇయర్స్ బేబీ నుంచి పెద్దవాళ్ళ దాకా వాడచ్చు. డైలీ తీసుకోవచ్చు. మీ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, అలాంటి వాళ్ళందరూ వాడండి. చాలా చాలా మంచిది. ఒక ప్యాకెట్ కొనుక్కుంటే నెల వస్తుంది మీకు ఆల్మోస్ట్. ఓకేనా. ఇంకా దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు వీడియోలో కొన్ని విషయాలు నేను చెప్పలేను, అలాంటి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ స్కూల్ అవుతుంది నా నెంబరే, నా పర్సనల్ నెంబర్, దీనికి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్తాను. ఈ ప్రోడక్ట్ ఎలా దొరికిద్ది, ఎక్కడ దొరికిద్ది, మీకు ఎక్కడ దొరికిద్ది, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మంచి డిస్కౌంట్లో, మీరు ఎంఆర్పీకి కొనాల్సిన అవసరం ఏం లేదు, మంచి డిస్కౌంట్లో మీ ఐడిలో మీరు ఎలా కొనుక్కోవాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు నీట్గా ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నేను ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా నా సర్వీస్ సేమ్ అందుతుంది. నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అదే సర్వీస్ అందుతుంది. మీరు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్న, ఢిల్లీలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, విజయవాడలో ఉన్న అదే సర్వీస్ అనేది అందుతుంది అనమాట. కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. ఇవాళైతే వీడియో ఇంతేనండి. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నేను అందరూ బాగుండాలండి, నా కోరిక ఒక్కటే, ఎప్పుడైనా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. నేను ఏదైతే ఇంత మంచి ఆరోగ్యం తీసుకున్నానో ఆరోగ్యం మీ అందరికీ ఉండాలి, అదే నా మెయిన్ ఎజెండా అనమాట. బాబా ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా. బాయ్ బాయ్. వాళ్ళకైతే వీడియో ఇంతే.